హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 అంతేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా వార్డెన్ ఉద్యోగాలకు చాలా ముఖ్యమైనటువంటి సోషాలజీ లేదా భారతదేశ సమాజ శాస్త్రంలో భాగంగా ఈరోజు మనము భారతదేశ కుటుంబ వ్యవస్థ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నామండి. చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్లో కులం అనేటువంటి అంశం పైన డిస్కస్ చేశాము. సో లాస్ట్ క్లాస్ కావాలనుకుంటే మన యొక్క ప్లేలిస్ట్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. ఓకే, భారతదేశ కుటుంబ వ్యవస్థ పైన ఎంసిక్యూస్ క్వశ్చన్ నెంబర్ 1. అంతేకాకుండా చిన్న అప్డేట్ అండి, ఇంకా ఎవరైనా మన యాప్లో గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కానీ, సో హాస్టల్ వార్డెన్ లేదా వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1. ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం వచ్చిన ఫ్యామిలస్ పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? ఫ్యామిలీ అనే ఆంగ్ల పదం వచ్చిన ఫ్యామిలస్ పదము ఏ భాష నుంచి వచ్చిందండి? ఫ్యామిలస్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇది ఒక రోమన్ పదం అండి. ఏం పదం అండి? రోమన్ పదము. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏది? భారతీయ కుటుంబ వ్యవస్థకు సంబంధించి మానవ జీవనానికి పునాది కుటుంబ వ్యవస్థ, కుటుంబానికి పునాది వివాహము, సమాజానికి పునాది కుటుంబము, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే 15. ఆన్సర్ అన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకే, నెక్స్ట్, కుటుంబంగా పరిగణించబడాలంటే ఈ క్రింది ఏ మౌలిక లక్షణాలు కలిగి ఉండాలి? కుటుంబంగా పరిగణించబడాలంటే క్రింది ఏ మౌలిక లక్షణాలు కలిగి ఉండాలి? వివాహము ఉమ్మడి నివాసం, పితృత్వ మాతృత్వ హక్కులు, సామాజిక ఆర్థిక భద్రత, వ్యక్తిత్వ వికాసము. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా? ఒక కుటుంబంగా పరిగణించబడాలంటే ఒక సమూహము ఏముండాలి? అందులో వివాహం జరిగి ఉండాలి. ఓకేనా? అంతేకాకుండా ఉమ్మడి నివాసం అయితే ఉండాలండి. ఓకేనా? భార్య, భర్త, పిల్లలు, సో వారి తల్లిదండ్రులు ఇలా ఉమ్మడిగా ఒకే ఇంట్లో ఉండడము. పితృత్వ లేదా మాతృత్వ హక్కులు, సామాజిక ఆర్థిక భద్రత అంటే వర్క్ చేసుకుంటూ ఉండాలి. వ్యక్తిత్వ వికాసం అయితే కలిగి ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే దానిని ఒక కుటుంబంగా పరిగణించబడుతుంది. ఇదొక సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం. నెక్స్ట్ వన్, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలన ప్రకారము కుటుంబ ఆవిర్భ సిద్ధాంతాలు క్రింది వాటిలో ఏవి? కుటుంబ ఆవిర్భ సిద్ధాంతాలు: 1 స్వైర వివాహ సిద్ధాంతము, 2 మాతృ మరియు పితృవంశీయ కుటుంబ సిద్ధాంతము, పరిణామ సిద్ధాంతము, ఏకపత్ని మరియు బహుళకారక సిద్ధాంతము.
ఏంటండి కుటుంబ ఆవిర్భ సిద్ధాంతాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిసిడి అన్నీ కూడా సరి అయినవే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ లక్ష్యాల ఆధారంగా కుటుంబాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆప్షన్ సి అండి, మొత్తం 3 రకాలుగా వర్గీకరించారండి. వీటిని బేస్ చేసుకొని సమాజాలు, సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక, రాజకీయ లక్ష్యాల ఆధారంగా. ఓకే, చూద్దాం. నివాసం ఆధారంగా ఏర్పడిన, ఇక్కడ మనము 3 రకాలు అన్నాం కదా, అందులో మొదటిదేంటి? నివాసం. ఓకే, మరి నివాసం ఆధారంగా ఏర్పడిన కుటుంబాలకు ఉదాహరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చూద్దాం. 1 పతి స్థానిక కుటుంబం, అంటే పతి అంటే భర్త దగ్గర ఉండడం. ఓకే, భార్య పెళ్లి చేసుకుని భర్త దగ్గర ఉండడం పతి స్థానిక కుటుంబం. నెక్స్ట్ పత్ని స్థానిక కుటుంబం, అంటే పెళ్లి చేసుకొని భర్త వెళ్ళి అమ్మాయి దగ్గరే ఉండడం. ఓకే, నెక్స్ట్ ఉభయస్థానిక కుటుంబము, అందరు కలిసి, అంటే పిల్ల తరపున వాళ్ళు అంటే పిల్లగాని తరపున వాళ్ళు ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉండడం, భార్య భర్త వారి కుటుంబాలు. నెక్స్ట్ మాతుల స్థానిక కుటుంబం. మాతుల అంటే ఏంటి? మేనమామ ఇంట్లో ఉండడం అండి. పెళ్లి చేసుకొని వెళ్ళి ఎక్కడ ఉండడం? మేనమామ ఇంట్లో ఉండడం. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా, సో కానీ ఉండేది ఇలాంటి వ్యవస్థ కూడా. సో అన్నీ సరైనవే. నెక్స్ట్ కేంద్రక కుటుంబాలు, సంక్లిష్ట కుటుంబాలు, విస్తృత కుటుంబాలు ఏ రకమైన కుటుంబ నిర్మాణంగా చెప్పుకోవచ్చు? కేంద్రక కుటుంబాలు, సంక్లిష్ట కుటుంబాలు, విస్తృత కుటుంబాలు, ఇవి ఏ రకమైన కుటుంబ నిర్మాణాలండి? ఆప్షన్ బి నిర్మాణ ఆధార కుటుంబాలు. అంతే కదండి. ఈ కుటుంబాలు అది కేంద్రిక కుటుంబాలైనా, సంక్లిష్ట కుటుంబాలైనా, విస్తృత కుటుంబాలు, అంటే చిన్న కుటుంబము, పెద్ద కుటుంబము, ఉమ్మడి కుటుంబము అంటారు సింపుల్గా మన భాషలో చెప్పాలంటే. ఇవేంటి? మనం చేసుకున్నాయి కదా. ఓకేనా? సో ఉమ్మడి కుటుంబం అంటే అందరం కలిసి చూద్దామనుకుంటున్నాం, సో అది మనం చేసుకున్నదే కదా. కేంద్రిక కుటుంబం అంటే చిన్న కుటుంబం, లేదు ఎవరితో ఉండము, పెళ్లి చేసుకొని నేను మా భార్య పిల్లలు మాత్రమే ఉంటాం అలా. సో మనం నిర్ణయించుకున్నటువంటిదే. సో కాబట్టి దీన్ని నిర్మాణ ఆధార కుటుంబాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు కలిసి నివసించే కుటుంబాన్ని ఏమంటారు? తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు కలిసి. ఆప్షన్ ఏ కేంద్రక కుటుంబము. ఏంటది? కేంద్రక కుటుంబము. నెక్స్ట్ బహువివాహాల ద్వారా ఏర్పడిన కుటుంబాలను ఏ విధంగా పేర్కొనవచ్చు? బహువివాహాల ద్వారా ఏర్పడిన కుటుంబాలను ఏ విధంగా పేర్కొనవచ్చండి? ఆప్షన్ సి సంక్లిష్ట కుటుంబం. సంక్లిష్ట, అది ఏ విధంగా ఏర్పడింది అనేది తెలుసుకోవడం చాలా కష్టం. దాన్నే మనం ఏమంటాం? బహు వివాహాల ద్వారా ఏర్పడినటువంటి కుటుంబాలు. అంటే ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు కదా కొంతమంది, కొన్ని తెగలలో ముఖ్యంగా. ఓకేనా? అప్పుడు ఏర్పడిన కుటుంబం సంక్లిష్ట కుటుంబం. భారతదేశంలో బహుభార్యత్వ కుటుంబాలు ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తాం? బహుభార్య అంటే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం ఎక్కడ చూస్తామండి? ఆప్షన్ ఏ మరియు బి రెండు సరైనవి. 1 మధ్యప్రదేశ్లోని బైఘా తెగ, ఛత్తీస్గఢ్లోని గోండు తెగ. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఒకరికంటే ఎక్కువ ఆడవారిని భార్యలుగా పెళ్లి చేసుకునేటువంటి ఒక సాంప్రదాయము కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక భార్యకి అనేక మంది భర్తలు కలిగి ఉండే కుటుంబానికి గల పేరేంటి? ఒకే భార్యకి అనేక మంది భర్తలు కలిగి ఉండే కుటుంబానికి గల పేరు ఏంటండి? ఆప్షన్ బి బహుభర్తృత్వ కుటుంబాలు. అంటే అనేక మంది భర్తలు అని అర్థము. ఓకేనా? ఇలాంటి సమాజాలు కూడా ఉండేవండి ప్రీవియస్గా, అంటే ప్రజెంట్ లేవు, కొన్ని తెగల్లో అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వంశానుక్రమం ఆధారంగా అనేక కేంద్రిక కుటుంబాలతో కలిసి ఏర్పడిన కుటుంబాలను ఏ పేరుతో పిలుస్తారు? వంశానుక్రమం ఆధారంగా
అనేక కేంద్రిక కుటుంబాలతో కలిసి ఏర్పడిన కుటుంబాలను ఏమంటారు? ఆప్షన్ ఏ అండి విస్తృత కుటుంబాలు. ఏమంటారండి? విస్తృత కుటుంబాలు. నెక్స్ట్ వన్, విస్తృత కుటుంబాలను అధికార పరిధి ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు? విస్తృత కుటుంబాలను అధికార పరిధి ఆధారంగా ఎన్ని రకాలండి? ఆప్షన్ డి ఏ మరియు బి రెండు సరైనవి. చూద్దాం. పితృస్వామ్య విస్తృత కుటుంబాలు అండ్ మాతృస్వామ్య విస్తృత కుటుంబాలు రెండు రకాలుగా అయితే మనము విభజించవచ్చు. చూద్దాం. నెక్స్ట్ వన్, పితృస్వామ్య కుటుంబం గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ ఏ కుటుంబానికి పెద్దగా తండ్రి వ్యవహరిస్తారు. కేంద్రక కుటుంబాలు ఒకే నివాసంలో తరతరాలుగా నివసిస్తే వాటిని పితృస్వామ్య విస్తృత కుటుంబాలు అంటారు. ఆన్సర్ ఆప్షన్ 4. 1 మరియు 2 కూడా సరైనవండి. ఓకే, కుటుంబానికి పెద్దగా ఎవరు ఉంటారు? తండ్రి ఉంటారు. ఓకేనా? అదే తండ్రి కుటుంబానికి పెద్దగా ఉంటూ అనేక తరాలుగా, ఓకేనా, అనేక తరాలుగా ఒకే నివాసంలో, ఓకే, ఒకే నివాసంలో తండ్రి పెద్దగా ఉండేటువంటి కుటుంబాలను విస్తృత కుటుంబాలుగా పేర్కొంటాము. నెక్స్ట్, మాతృస్వామ్య విస్తృత కుటుంబాల గురించి సరైన వివరణ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవండి. చూద్దామండి 1 by 1. భార్య యొక్క తల్లి వంశం ఆధారంగా మాతృస్వామ్య కుటుంబాలు ఏర్పడతాయి. యాక్చువల్గా అయితే భర్త యొక్క తండ్రి యొక్క వంశం ఆధారంగా ఏం ఏర్పడుతుంది? పితృస్వామ్య కుటుంబాలు ఏర్పడతాయి కదా. ఇక్కడ అలా కాదండి. భార్య యొక్క తల్లి యొక్క వంశం ఆధారంగా మాతృస్వామ్య కుటుంబాలు ఏర్పడతాయి. మాతృస్వామ్య విస్తృత కుటుంబాలలో అనేక మంది అక్క చెల్లెళ్ళు, వారి భర్తలు, పిల్లలు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. నెక్స్ట్, భర్తల ప్రాముఖ్యత చాలా తక్కువగా ఉంటుంది ఇందులో. ఆప్షన్ డి కుటుంబంలో తల్లి కూతురు సంబంధం చాలా దృఢంగా, కూతుళ్ళకి ఆర్థికపరమైన స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్, కుటుంబంలో తల్లి యొక్క సోదరులకు ప్రాధాన్యత ఉంటుంది ఇందులో. ఓకే, అంటే మేనమామలకు. నెక్స్ట్, నాయిస్ కుటుంబాలకు వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నాయనార్లు అంటారు కదండి. సో మనకు కేరళలో ఎక్కువ కనిపిస్తారు నాయర్. ఓకే, వారు. నెక్స్ట్, కుటుంబం యొక్క ప్రధాన విధులలో జైవిక విధి దేని గురించి తెలియజేస్తుంది? జైవిక విధి అంటే ఏంటండి? జైవిక విధి ఆప్షన్ డి అన్నీ సరైనవే. ఆనందించడం, సంతానాన్ని సంరక్షించడం, లైంగిక నియంత్రణ. ఓకే, సంతానం అందించడం, సంతానాన్ని సంరక్షించడం, లైంగిక నియంత్రణ, దీన్నే జైవిక విధిగా మనం చెప్పుకోవచ్చు. జైవిక విధి. నెక్స్ట్, కుటుంబంలోని సామాజిక విధులు ఒక వ్యక్తి లక్షణాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఏ లక్షణాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుందండి? చూద్దాం. సంస్కృతి, జీవన విధాన సాంప్రదాయాలు నేర్చుకోవడం, మూర్తిమత్వాన్ని అలవర్చుకోవడం, సామాజిక సంపూర్ణత్వాన్ని పొందడం. సో అన్నీ సరైనవే. ఏంటి మరి ఆన్సర్? అన్నీ కూడా సరైనవే అండి. ఓకేనా? కుటుంబంలోని సామాజిక విధులు ఒక వ్యక్తి ఏ లక్షణాలండి? సంస్కృతి, జీవన విధాన సాంప్రదాయాలు నేర్చుకోవడం. ఓకేనా? కుటుంబంలోని సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి, సో ఏ విధంగా జీవిస్తున్నారా అనే విషయాలు, సాంప్రదాయాలు నేర్చుకోవడం. మూర్తిమత్వం అంటే యాటిట్యూడ్ని అలవర్చుకోవడం, సరైన యాటిట్యూడ్. సామాజిక సంపూర్ణత్వాన్ని పొందడము. నెక్స్ట్, ఉమ్మడి కుటుంబం లేదా విస్తృత కుటుంబానికి గల ప్రధాన లక్ష్యాలను వివరించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త పేరు. ఉమ్మడి కుటుంబం లేదా విస్తృత కుటుంబానికి గల ప్రధాన లక్ష్యాలను వివరించిన ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త పేరు. ఆప్షన్ బి అండి ఐరావతి కార్వే. ఓకే, ఐరావతి కార్వే. నెక్స్ట్ చూద్దాం. ఐరావతి కార్వే ప్రకారము ఉమ్మడి కుటుంబం యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి?
ఐరావతి కార్వే ప్రకారము ఉమ్మడి కుటుంబం యొక్క ప్రధాన లక్షణాలు క్రింది వాటిలో ఏవి? ఆప్షన్ డి అన్ని సరైనవి. చూద్దాం. 3 లేదా 4 తరాలకు చెందిన బంధువర్గం ఇందులో ఉంటుంది. ఒకే కప్పు కింద వీరు నివసిస్తారు. ఉమ్మడి వంట లేదా ఒకే పొయ్యి, ఉమ్మడి ఆస్తి అనేది ఇందులో ఉంటుంది. ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు ఏమీ కూడా లేవు. ఉమ్మడి కుటుంబం ఉన్నాయండి ప్రజెంట్, చాలా రేర్. ఓకే, నెక్స్ట్. దక్షిణ భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలపై పరిశోధన చేసి ఇక్కడ పితృస్వామ్య పత్ని స్థానిక ఉమ్మడి కుటుంబాలు ఉన్నట్లు తెలియజేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఎవరు? పితృస్వామ్య పత్ని స్థానిక అంటే తండ్రే పెద్దగా ఉంటాడు, కానీ తల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడండి. ఓకేనా? మరి ఇలా ఉన్నట్లు తెలియజేసిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎన్ శ్రీనివాస్ గారు. చూద్దాం. ఉమ్మడి కుటుంబం యొక్క ప్రయోజనం కానిది ఏది? ఉమ్మడి కుటుంబం యొక్క ప్రయోజనం కాదండి. ఏంటది? ఆప్షన్ డి ఆస్తి పంపిణీ జరుగుతుందా అండి? జరగదండి, అందరి పేరు మీద అలానే ఉంటుంది. ఓకేనా? కానీ ఏం జరుగుతుంది మరి? శ్రమ విభజన జరుగుతుంది. ఓకే, భూమి కమతాలుగా కాకుండా ఉంటుంది. మూర్తిమత్వము, వినోదాలు అందిస్తుంది. అన్ని సరైనదే, ఆస్తి పంపిణీ జరగదు. నెక్స్ట్. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మార్పులకు గల ప్రధానమైన చట్టాలు భారతదేశంలో ఉన్నవి ఏవి? ఏ చట్టాలు ఉన్నాయండి ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు? ఆప్షన్ డి పైవన్నీ కూడా సరైనవే. చూద్దాం. బాల్య వివాహాల నిరోధ చట్టం లేదా శారదా చట్టం 1929. నెక్స్ట్. హిందూ వివాహ చట్టం 1955. హిందూ వారసత్వ చట్టం 1956. అన్నీ కూడా సరైనవే. చూద్దాం. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాల మార్పుల వలన ఎలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ చూద్దాం. చిన్న వయసులో విడాకుల రేటు పెరుగుతుంది. కరెక్ట్. ఒంటరి తల్లి లేదా తండ్రి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కరెక్ట్. సరోగసి లేదా అద్దె గర్భం పద్ధతి పెరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాల మార్పుల వలన, అంటే ఉమ్మడి కుటుంబాలు విడిపోవడం వలన ఎవరికి వారే నిర్ణయాలు తీసుకొని జీవితాలను మరి విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. నెక్స్ట్. నంబూద్రి సమాజంలోని కుటుంబానికి గల పేరేంటి? నంబూద్రి సమాజంలోని కుటుంబానికి గల పేరు. ఆప్షన్ సి ఇల్లోమ్ అంటారండి. వారిని ఏమంటారు? నంబూద్రిల కుటుంబాన్ని ఇల్లోమ్. నెక్స్ట్. నాయర్ల సమాజంలో కుటుంబానికి గల పేరేంటి? నాయర్లు. ఆప్షన్ ఏ తారావాడ్ అంటారు. ఓకే, తారావాడ్. మాతృవంశీయ కుటుంబ వ్యవస్థను కలిగిన సమాజం క్రింది వాటిలో ఏది? మాతృవంశీయం అంటే తల్లే కుటుంబానికి పెద్దగా ఉంటుంది. ఏ వ్యవస్థలో చూడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళలోని నాయర్లు. ఓకే, కేరళలోని నాయర్ల వ్యవస్థలో మనమైతే చూడవచ్చు మాతృవంశీయ కుటుంబ వ్యవస్థ. నెక్స్ట్. బహుభార్యత్వం లేదా బహుభర్తత్వం ద్వారా 2 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్ర కుటుంబాల వల్ల ఏర్పడిన కుటుంబం పేరేంటి? బహుభార్యత్వం లేదా బహుభర్తత్వం ద్వారా ఏర్పడిన 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రక కుటుంబాల కలయిక వల్ల ఏర్పడిన కుటుంబం. ఆన్సర్ ఆప్షన్ బి సంయోగ కుటుంబం. ఓకే, సంయోగ కుటుంబం. నెక్స్ట్. ఒక వ్యక్తికి వివాహమై సంతానం కలిగితే ఆ వ్యక్తికి ఏర్పడే కుటుంబం పేరేంటి? ఒక వ్యక్తికి వివాహమై సంతానం కలిగితే ఆ వ్యక్తికి ఏర్పడే కుటుంబం పేరు. ఆప్షన్ ఏ పునరుత్పత్తి కుటుంబం. ఏంటండి అది? పునరుత్పత్తి కుటుంబం. నెక్స్ట్. అధికారానికి విశేష ప్రాధాన్యం అంటూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం. అధికారానికి విశేష ప్రాధాన్యం అంటూ తల్లిదండ్రులు పిల్లల సంబంధాలపై ఆధారపడిన కుటుంబం పేరు. ఆప్షన్ సి ఏకరక్త కుటుంబం. ఓకేనా? ఏకరక్త కుటుంబం. కుటుంబాలను ప్రాథమిక సమూహంగా గుర్తించిన వారు ఎవరు? కుటుంబాలను ప్రాథమిక సమూహంగా ఎవరండి? ఆప్షన్ 2 సిహెచ్ కూలీ అనేటువంటి
సామాజిక శాస్త్రవేత్త. ఓకే, సిహెచ్ కూలీ. నెక్స్ట్, కుటుంబాలను ఈ ప్రమాణ ఆధారంగా మాతృస్వామిక, పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తారు. ఏ ప్రమాణం ఆధారంగా అండి? ఆప్షన్ బి, అధికారం ఆధారం. అంతే కదండి, అధికారం తల్లి దగ్గర ఉంటే మాతృస్వామిక, తండ్రి దగ్గర ఉంటే పితృస్వామిక కుటుంబాలుగా వర్గీకరిస్తాము. నెక్స్ట్, క్రింద తెలిపిన ఏ సంస్థను మానవ సంవర్ధన అని అంటారు? మానవ సంవర్ధన అంటే మానవుల ద్వారా ఏర్పడినది. ఆప్షన్ బి, కుటుంబం అండి. ఓకే, అంతే కదా. నెక్స్ట్, భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విఘటితం కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఉమ్మడి కుటుంబం చీలిపోవడానికి లేదా విఘటితం కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ ఏ అండి, పారిశ్రామికీకరణ మరియు నాగరీకరణ. పారిశ్రామికీకరణ మరియు నాగరీకరణ. క్రింది వాటిని జతపరచండి. కుటుంబం పేరు, తెగ లేదా కులం. తారావాడ్, ఒక్క, నోక్, ఇల్లం కుటుంబాలు ఇవన్నీ. మరి ఏ తెగలో లేదా ఏ కుటుంబంలో మనకు కుటుంబం వారిని పిలుస్తారు? ఆప్షన్ సి అండి. 1 by 1 చూద్దాం. ముందుగా తారావాడ్ ఎక్కడ కనిపిస్తుందండి? ఈ కుటుంబము నాయర్ల కుటుంబాన్ని తారావాడ్ అంటారు. నెక్స్ట్, ఒక్క అని వేరిని పిలుస్తారు? కూర్గులని పిలుస్తారు. ఒక్క. నోక ఎవరిని పిలుస్తారండి? నోకని ఘారోలని పిలుస్తారు. ఘారో. ఇల్లం అని నంబూద్రులని పిలుస్తారు. ఇల్లం. ఓకే, సో గైస్, ఇంతటితో మనము కుటుంబ వ్యవస్థ కంప్లీట్ చేసాము. నెక్స్ట్, భారతీయ సమాజ వివాహ వ్యవస్థ అనేది నెక్స్ట్ క్లాస్లో చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్లాస్, ఎవరు మిస్ చేయొద్దు. ఓకేనా? ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది, ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.